ఆడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిని ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్ చేయండి. ఈ టెంపుల్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. ఇక్కడ స్వామి వారిని 7 వారాల వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. నేను ఇదే అనమాట తూర్పు గోదావరి జిల్లా రావటం ఫస్ట్ టైం. మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు వ్రతం చేస్తున్నారు. మేమైతే మాత్రం శుక్రవారం అర్ధరాత్రి 10 ఇక్కడికి వచ్చాం. ఇంకా శనివారం అర్ధరాత్రి 2 లేచి ఇంకైతే దర్శనానికి అయితే వెళ్ళాం. శనివారం 2 లేచి ప్రదర్శనాలు చేయడానికి గుడి దగ్గరికి అయితే వచ్చాం. చూస్తున్నారు క్రౌడ్ మాత్రం చాలా అంటే చాలా ఫుల్ గా ఉంది అనమాట. శనివారం అయితే మాత్రం ఎక్కువ మంది వస్తారు క్రౌడ్, మిగతా రోజులు మాత్రం తక్కువే. మా అమ్మ వాళ్ళైతే మాత్రం ఇది మూడో వారం అయితే మాత్రం నేను దర్శించుకోవడానికి వచ్చాను. వ్రతాలు చేసే ప్రతి ఒక్కరు ఇలా 7 పిండి దీపాలు చేసి స్వామివారి సన్నిధిలో వెలిగిస్తారు. స్వామివారి చుట్టూ వచ్చిన ప్రతి ఒక్కరు 7 ప్రదక్షిణాలు చేస్తారు. అలాగే ప్రదక్షిణాలు మొత్తం అయిపోయిన గుడి పక్కన ఉన్న బియ్యం తెచ్చి 7 గుప్పులు వేస్తారు గంగానంలో. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి రాయితో కాకుండా స్వయంగా ఎర్రచందంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వరుసగా 7 శనివారాలు వ్రతం చేస్తే మనం కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. మేమైతే మాత్రం ప్రదక్షిణాలు మొత్తం చేసేటప్పటికి 3:30 అయింది. ఇంకా అప్పుడు ఆకుని లోపల దర్శనానికి అయితే వెళ్ళాం. లోపలైతే మాత్రం చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మాకైతే మాత్రం దర్శనం అయిపోయే లోపు 4 గంటలు పట్టింది. ఈ స్వామివారి టెంపుల్ విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. బయటకు వచ్చి ఇంకా గోపురం మీద ఉన్న మన వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాం. ఈ స్వామి వారికి ఎంతమంది వరాలు చేశారో కామెంట్ చేయండి. దర్శనం బయటకు వచ్చిన గుడి పక్కన ఉన్న శివైన స్వామిని దర్శించుకున్నాం. అలాగే గుడి ముందు వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసాం. శనివారం రోజు మాత్రం ఉండే కొద్ది ఇంకా క్రౌడ్ పెరిగిపోయారు. మళ్ళీ చెప్తారు ఇక్కడ విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. కొబ్బరి తోట పక్కనే ఉన్న దుర్గం తల్లిని అలాగే నా బాస్ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకా అక్కడ మనం అయితే మాత్రం కొబ్బరి తోటలోకి అయితే వెళ్ళిపోయాం. ఇదే అనమాట నేను ఫస్ట్ టైం తూర్పు గోదావరి జిల్లాకి రావడం. కోనసీమ అంటేనే మనకు గుర్తొచ్చేది కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక అవ్వ ఒక తాత ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నేచర్. ఇంత మంచి నేచర్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వాడపల్లి గ్రామానికి అయితే వచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, సీ యు నెక్స్ట్ వీడియో.